ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. మే 18, 2026 ఈరోజు ప్రాముఖ్యత మీ అందరికీ తెలిసిందే. ఇంటర్నేషనల్ మ్యూజియం డే, ప్రపంచ మ్యూజియం దినోత్సవం. ఈ పదం వినగానే ఇదొక రోజు ఉన్నది, దీనికి సంబంధించి మనకేమన్నా కార్యాలయాలు కానీ ఒక కేంద్రాలు కానీ ఉన్నాయా అని మీకు ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే మనం ఇలాంటి చారిత్రక మరియు వారసత్వ సంపదకు సంబంధించి చాలా దూరంగా జీవిస్తున్నాం. ఈ రోజుల్లో మనం మొబైల్కి తప్పితే, మొబైల్లో చూసేటువంటి ప్రపంచం తప్పితే నిజ జీవితంలో మనం చూడటం అనేది తప్పిపోయింది. ఈ రోజున పాఠశాలలు, కళాశాలలు, స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ర్యాంకుల కోసం పోటీ పడుతున్న తరుణంలో ఇలాంటి విజిట్లు, అంటే మన చరిత్రను మనం తెలుసుకోవటానికి, మన పూర్వీకులేంటి, మన పూర్వ వైభవం ఎలాంటిది అని తెలుసుకునే నేపథ్యం మనకి లేకుండా పోయింది. అయితే 1977లో ఐకామ్, ఇంటర్నేషనల్ కౌన్సిల్స్ ఆఫ్ మ్యూజియం వాళ్ళు ఈ తేదీని వారి యొక్క 12వ కాన్వకేషన్ సందర్భంగా మరి మే 18న ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ మ్యూజియంస్ డేగా సెలబ్రేట్ చేయాలని చెప్పి తీర్మానించారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన గుంటూరులోని మరి బౌద్ధశ్రీ ఆర్కియాలజీ మ్యూజియం, మనకి గుంటూరు ఏసీ కాలేజీ ముందున్నటువంటి ఒక పురావస్తు కేంద్రంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి పాములపాటి శ్రీనాథ్ రెడ్డి గారు మరి దానికి అతిథిగా విచ్చేశారు. వీరు ఆర్కియాలజికల్ పరిశోధకులు, పురావస్తు పరిశోధకులు. వీరు అనేక ఆర్కియాలజీకి సంబంధించినటువంటి, పురావస్తు శాఖకు సంబంధించినటువంటి ఎన్నో శాఖలతో కలిసి పనిచేసిన అనుభవం వీరికి ఉంది. మరి వీరి గురించి మనం క్లుప్తంగా పరిచయం చేసుకోవాలనుకుంటే కనుక, దట్ మీన్స్ పాములపాటి శ్రీనాథ్ రెడ్డి గారు మనకి పురావస్తు మరియు వారసత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. వీరు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి మరి అనేక ప్రాజెక్టుల్లో పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా ద్వారక, అలాగే బ్రహ్మగిరి, ఫణిగిరి మొదలైనటువంటి ఎన్నో మరి జాతీయ ప్రాజెక్టుల్లో పనిచేసినటువంటి అనుభవం వీరిది. అలాగే టిటిడి అంటే మీకు తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి ఎస్వి మ్యూజియంలో డాక్యుమెంటేషన్ ప్రాజెక్ట్ని లీడ్ చేసినటువంటి అనుభవంగా, అలాగే సలహాదారుగా కొనసాగినటువంటి క్రెడిట్ వీరిది. ఇంకా ఏపీ టూరిజం వారి టూర్ గైడ్గా, శిక్షణా కార్యక్రమానికి శిక్షకుడిగా అంటే ట్రైనర్గా కూడా వీరు వ్యవహరించారు. సో ఇలా ఎన్నో రంగాలలో మరి ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంటే ఈ టూరిజంతో పాటు పురావస్తు శాఖ నిర్వహించేటువంటి అనేక కార్యక్రమాలకి వీరు ఎన్నో సేవల్ని అందించడం జరిగింది శ్రీ పాములపాటి శ్రీనాథ్ రెడ్డి గారు. వారు ఈ రోజున మన ధర్మపీఠం స్టూడియోకి విచ్చేశారు. వారితో కలిసి ఈ అంతర్జాతీయ మ్యూజియం డే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, ఈ సందర్భంగా మరి ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా 2026 థీమ్ ఏంటి, సో మ్యూజియంస్ ఫర్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ థీమ్ సారాంశాన్ని పట్టుకొని మరి మన దేశంలో ఏమేం కార్యక్రమాలని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు కొనసాగిస్తారు, దానిలో మీరు ఎంత భాగం వహిస్తారు అనేటువంటి అనేక విషయాల్ని వారితో ముచ్చటిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. శ్రీనాథ్ రెడ్డి గారు, మ్యూజియం అంటే పురావస్తుకి సంబంధించినటువంటి వస్తువుల్ని దాచేటువంటి ఒక గోడౌన్, అంటే ఒక కేంద్రం. మరి అంటే విగ్రహాలని, లేకపోతే పూర్వీకులు ఉపయోగించినటువంటి ఆయుధాలు కానీ, లేకపోతే సామాగ్రిని కానీ భద్రపరిచేటువంటి ఒక కేంద్రం. ఇది మన విద్యకి, మన సమాజంలోని సాంప్రదాయాలకి ఎలా భాగమవుతుందని చెప్పి మీరు ఒక పరిశోధకులుగా, సలహాదారుగా మీరు దీనికి సమాధానం చెప్పదలుచుకున్నారు. డెఫినెట్గా అండి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మ్యూజియంస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మొదటిగా అవి ఒక కలెక్షన్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్. అంటే అక్కడ ఒక విగ్రహాలు కానివ్వండి, పురావస్తు వస్తువులు కానివ్వండి ప్రదర్శనలో ఉంటాయని అందరం అనుకుంటాం.
సో మ్యూజియంస్కి కేవలం పురావస్తే కాకుండా ఈ రోజుల్లో సైన్స్ మ్యూజియంస్ కానివ్వండి, లేకపోతే అంటే కార్స్ మ్యూజియంస్ కానివ్వండి, లేదంటే రైల్స్ మ్యూజియం ఢిల్లీలో కానీ, ఇలా అనేక నూతన రంగాల్లోకి మ్యూజియంస్ కూడా ప్రవేశిస్తున్నాయి. కానీ ప్రధానంగా మ్యూజియంస్ అంటే ప్రత్యేకంగా పురావస్తు అంటే గతకాలపు ఆనవాళ్లను భద్రపరిచే ఒక నిలయంగా చూడవచ్చు మనం ముఖ్యంగా. సో దీనికి మనం చూసుకున్నట్లయితే స్టేట్ లేదా సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లు రాష్ట్రానికి ఒక ముఖ్య మ్యూజియాన్ని మరియు డిస్ట్రిక్ట్స్ వారీగా డిస్ట్రిక్ట్ కేంద్రంలో ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయటం మనకి ఆనవాయితీగా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి గుంటూరులో కూడా ఒక మ్యూజియం ఉండటం బౌద్ధశ్రీ ఆర్కియలాజికల్ మ్యూజియం. అంటే గుంటూరు బౌద్ధానికి అమరావతికి ప్రతిరూపం కాబట్టి దాని పేరు మీదుగా ఏర్పాటు చేసింది ఈ బౌద్ధశ్రీ మ్యూజియం. అక్కడ మనం ఈరోజు కార్యక్రమం నిర్వహించాము, చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాము. దాంతోపాటుగా ప్రజలకి అంటే ఆ మ్యూజియాన్ని బేస్ చేసుకొనే నేను మ్యూజియంస్ యొక్క ప్రాముఖ్యతను మరియు వాటికి ఎదురవుతున్న కొన్ని సమస్యలను కూడా చెప్పదలుచుకున్నాను. శ్రీనాథ్ రెడ్డి గారు, సార్, మ్యూజియం అంటే మరి అంటే పురాతన వస్తువుల్ని భద్రపరచడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ఒక నిలయం, కేంద్రం. అయితే వాటి వలన ఆ పురాతన వస్తువుల నుంచి నేటి తరం విద్యార్థులు కానీ నేటి తరం యువత కానీ తెలుసుకోవాల్సిన అంశం ఏంటి, దాన్ని తెలియచేయటానికి ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు, పురావస్తు శాఖ వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. సో ముఖ్యంగా మనం వెళ్ళి చూడటం వల్ల, అనుభవం చెందటం వల్ల చాలా అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మ్యూజియంస్లో భద్రపరిచే వస్తువుల్ని మన దాదాపుగా పాఠ్య పుస్తకాల్లో అంటే దాదాపు 6వ తరగతి నుండి ప్రారంభమయ్యే చరిత్ర పాఠాల్లో అనేక వస్తువుల్ని ఫోటోల రూపంలో మనం చూస్తూ ఉంటాం. ఒక ఉదాహరణ తీసుకుంటే హరప్పా సంస్కృతి అనగానే మనకి గుర్తుకొచ్చేది ఆ డాన్సింగ్ గర్ల్, అంటే ఒక చిన్న నాట్యం వేసే ఒక చిన్న శిల్పం, మరియు ప్రీస్ట్ కింగ్, ఇలాంటి విగ్రహాలనే మాత్రమే మనం టెక్స్ట్ బుక్స్లో చూడగలుగుతాం. కానీ అసలు ఒరిజినల్గా అవి ఎంత సైజు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది దానికి ఎవరికీ తెలియదు. అది కేవలం 3 అంగుళాలు మాత్రమే ఉంటుంది. కానీ అదే చిత్రం తాజ్మహల్ పక్కన, తాజ్మహల్ ఎంత సైజు ఉందో ఈ బొమ్మకు కూడా అంతే చిత్రంలో ప్రదర్శించబడుతుంది, టెక్స్ట్ బుక్లో కానీ పాఠ్య పుస్తకాల్లో కానీ. దానివల్ల మనం అది ఎలా ఉంది ఏంటి అనేది కేవలం అర్థం చేసుకోగలం కానీ పూర్తిగా అనుభవం చెందలేం. సో ఇలా దాన్ని ఫిజికల్గా అంటే భౌతికంగా వెళ్ళి చూస్తే మాత్రమే అర్థం చేసుకోగలం. కేవలం శిల్పాలు వాటి యొక్క రూపమే కాకుండా అనేక విషయాలు వాటిని చూస్తే తెలుసుకోవచ్చు. అంటే ఒక రాజ్యం యొక్క ఎకనామిక్ అంటే వాటి యొక్క వాణిజ్యపరమైన కానీ, లేకపోతే ఆర్థిక పరమైన కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ప్రాబల్యం కానీ, ఇవన్నీ కూడా విగ్రహాల్లో మనకి క్లియర్గా కనిపిస్తాయి. సో విజయనగర కాలంలో విగ్రహాలు కనుక చూసుకున్నట్లయితే గ్రానైట్ అంటే చాలా మంచి గ్రానైట్ రాయితో చాలా గంభీరంగా ఉంటాయి. ఎందుకు, వాళ్ళు చాలా పెద్ద సామ్రాజ్యం. అదేవిధంగా ఒక చిన్న డైనాసిటీ అంటే ఇక్కడ గుంటూరు ప్రాంతంలో చూసుకుంటే చోళరాజులు కావచ్చు, వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు చేసిన విగ్రహాలు ఇసుక రాతి నేలలో ఇసుక రాయి అనే పదార్థంతో చేశారు. ఎందుకు, వాళ్ళు విజయనగర సామ్రాజ్యం అంత ధనవంతులు, ఆర్థిక శక్తివంతులు కాదు. లోకల్లో ఏదైతే దొరుకుతుందో దాంతో మాత్రమే చేయగలుగుతారు. ఈ విధంగా మనం ఎప్పుడైతే చరిత్రని దీన్ని చూస్తూ విగ్రహాలను కానీ ప్రదర్శనలో ఉన్న వస్తువులను కానీ చూస్తే వాటిని అర్థం చేసుకోవచ్చు. ఇదే కాక మనకి తెలియని ఆదిమానవులు గురించి అయితే కనీసం చారిత్రక యుగంలో అనేక రకాల కవులు రచించబడిన కానీ, లేకపోతే ఇంకే చేత రచించబడిన హిస్టారికల్ టెక్స్టుల ద్వారా కొంత తెలుసుకునే అవకాశం ఉంది. కానీ ఆదిమానవులకైతే ఆ అవకాశం కూడా లేదు. కేవలం వస్తు రూపేణా మాత్రమే వాళ్ళని మనం అర్థం చేసుకోగలం. సో మొదటగా అంటే ఇది విగ్రహాల కన్నా కొంచెం ముందుకు మనం వెళ్ళగలిగితే కనుక మట్టితో తయారు చేసిన అనేక వస్తువులు అంటే అవి కుండలు కానివ్వండి, ఈరోజు మన ఇంట్లో ఎలా అయితే రకరకాల సామాన్లు వాడుతున్నామో అదేవిధంగా ఆ కాలంలో మట్టితో చేసిన రకరకాల వస్తువుల్ని వాడేవాళ్ళు అనమాట. సో దానికన్నా కొంచెం ముందుకు వెళ్తే కేవలం రాతితోనే అంటే వాళ్ళు రాతిని మలిచి తొలిచి ఇరక్కొట్టి దాన్ని మాత్రమే ఆయుధంగా వాడుకున్నారు. సో ఇలా చూసుకున్నట్లయితే కనుక మానవ విజ్ఞానం మరియు వాళ్ళు
పరిణామ క్రమం కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది. అంటే వాళ్ళు ఎలా చేసుకుంటూ వచ్చారనేది. సో మొదటగా పెద్ద పెద్ద రాళ్ళను, అంటే వాళ్ళకి ఎప్పుడైతే చేతులు ఫ్రీ అయినాయో పెద్ద పెద్ద రాళ్ళను వాడటం, ఆ తర్వాత ఆ రాతిని నీట్‌గా ఎక్కడైతే అవసరమో షార్ప్ చేసుకునే కావటం, ఇరక్కొట్టుకోవటం, ఆ పరిమాణ క్రమం కూడా మనం ఎంతో అద్భుతంగా చూడొచ్చు. ఈరోజు మనం అనేక సంస్కృతులు పాటిస్తున్నాం గదా! అవన్నీ కూడా ఎక్కడో ఒక మారుమూల లేకపోతే ఒక చిన్న ఇన్‌ఫ్లూయెన్స్ ఆ రోజుల నుంచే మొదలవుతుంది. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వీరగల్లు. సో వీరగల్లు అనగా ఏంటంటే వీరుడి యొక్క శిల. సో ఎవరైనా వీరుడు గ్రామంకి చెంది అనేక సంఘర్షణలో కానివ్వండి, లేకపోతే ఇంకే విధమైన కానీ వారు చనిపోతే వారికి గుర్తుగా నిలిపే ఒక చిన్న శిల్పం. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే అనేక రాజకీయ నాయకులకు కానివ్వండి, లేకపోతే గ్రామ అధికారులకు కానివ్వండి, లేకపోతే పెద్దలకు కానివ్వండి విగ్రహాలు పెడతాం మనం చూస్తూ ఉన్నాం. సో ట్యాంక్ బండి మీద చూసే విగ్రహాలు కానివ్వండి, ఈరోజు మనం కుడాలలో చూస్తున్న విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా వారి గుర్తుగా నిలుపుకుంటున్నాయి. ఇవి వీరగల్లు. ఆ రోజుల్లో ఉన్న సంస్కృతే ఈరోజు పాటిస్తున్నాం. సో ఇట్లా మన చరిత్రను తెలుసుకునే అవకాశం కూడా ఉందండి. ఓకే. శ్రీనాథ్ రెడ్డి గారు, సార్, ఈ మ్యూజియంస్లో ఎక్కువగా పాడైపోయినటువంటి విగ్రహాలు, మరీ ముఖ్యంగా దేవతా విగ్రహాలు మీరు చూస్తూ ఉంటారు. ఎందుకని అంటే అవి ఎప్పటివో అవి డ్యామేజ్ అయినవి కాబట్టి ఆడ పడవేస్తే ఓకేనా, వాటిని కూడా తీసుకొచ్చి మీరు మ్యూజియంలో పెట్టి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు ప్రపంచానికి? సో మ్యూజియంస్లో మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా మొట్టమొదటిగా అందరికి ఉండేవి కూడా అదే, ఇరిగిపోయినవి పెట్టారు కదా, మంచివి పెట్టచ్చు కదా అని. అసలు మంచిగా ఉంటే మ్యూజియం దాకా రావండి. సో ఇవన్నీ కూడా అనేక కాలాల్లో, అంటే ఎయిదర్ అవి పోషణ లేక పాడైపోయినవి కావచ్చు, లేకపోతే ఆదరణ లేక నిరాదరణకు గురైనవి కావచ్చు, లేదా వేరే వాళ్ళ చేత ధ్వంసం చేయబడినవి కావచ్చు. ఇవన్నీ కూడా అనేక సంవత్సరాలుగా మట్టిలో పూడిపోయి, చెట్టులతో పెరిగిపోయి, లేకపోతే గుళ్ళో మూల పడేసి, ఇవన్నీ ఉన్న వాటిని వీళ్ళంతా సేకరించి డిస్ట్రిక్ట్ మ్యూజియంస్లో భద్రపరచడం కానీ, లేకపోతే ఇలా ఆర్కియాలజీ మ్యూజియంస్ వాళ్ళు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకొని వాటిని ఇలా తీసుకొచ్చి పెడతారన్నమాట. సో ఇక్కడ ఒక అందరికీ ఉండే సందేశం ఏంటంటే, వాటిని తీసుకొచ్చి పూజ లేకుండా ఏమీ లేకుండా పెడుతున్నారనే ఒక పెద్ద సందేహం ఉంటుంది. సో కానీ మన శిల్పశాస్త్రాల్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, ఏదైనా విగ్రహానికి చిన్న, అంటే ఆఖరికి చిటికెన గోరికి చిన్న విరిగినా కూడా అది పూజకి పనికిరాదు, అది నిర్జీవం అవుతుంది. సో ఎలా అయితే మనం వినాయక చవితి రోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసుకున్న వినాయకుడిని తీసుకొచ్చి పూజించి పూజ అయిపోయిన తర్వాత ఎలా నిమజ్జనం చేస్తున్నామో, అదే విధంగా ఆ విగ్రహాల్లోని శక్తిని మరొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి నూతన విగ్రహాన్ని పెట్టే సంస్కృతి మనకి ఎప్పటి నుంచో ఉంది. సో కానీ ఈరోజు దాన్ని ఏమవుతుందంటే డెవలప్మెంట్ లేదా నూతనీకరణ పేరుతో ఏమీ కాని వాటిని కూడా తీసేసి కొత్త విగ్రహాలు పెడతాం వల్ల చరిత్ర కోల్పోతుంది. ఆ విగ్రహాలని అట్లీస్ట్ ఒకవేళ గ్రామాల్లో కనుక నూతనీకరణ చేయగలుగుకుంటే అదే విగ్రహాలని పునఃప్రతిష్ఠ చేయొచ్చు. అలా కూడా చేసే అవకాశం ఉంది. శ్రీనాథ్ రెడ్డి గారు, ఈ మ్యూజియంస్కి సంబంధించి పురావస్తు శాఖ వారు అనేక విగ్రహాలను సేకరిస్తూ ఉంటుంది. అందుట్లో మరి రాతి విగ్రహాలే కాకుండా మరి కొన్ని విలువైనటువంటి పంచలోహ విగ్రహాలను కూడా వారు సేకరిస్తున్నట్టు గమనిస్తుంటాము. అలాగే కొన్ని శాసనాలు కూడా దొరికినాయి అని చెప్తుంటారు. సో ఈ శాసనాల ద్వారా మరి ఎప్పుడైనా నిధి నిక్షేపాలను కనుగొనడం జరిగిందా పురావస్తు శాఖ? అయితే అలా మనకి భారతదేశానికి లభించినటువంటి గొప్ప నిధులకు సంబంధించినటువంటి విశేషాలు ఏమన్నా మీ 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 ఒక పరిశోధనలో భాగంగా మీకు దృష్టికి వచ్చాయా? డెఫినెట్గా అండి. మొదటగా మీరు అడిగింది సో పంచలోహ విగ్రహాలు. సో దీనికి వద్దామండి. అంటే బేసిక్గా శిల్పకళలోనే 5 రకాలు ఉంటాయండి. సో ముఖ్యంగా రాతి, ధాతు అంటే చెక్కతో చేసినవి ఉంటూ, లేకపోతే దారు చెక్కతో చేసినవి ఉండొచ్చు, లేదంటే ఇలా లోహంతో చేసినవి ఉండొచ్చు, లేదా సుధా అంటే సున్నంతో చేసినవి అవ్వచ్చు, లేదంటే డ్రాయింగ్ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక పెయింటింగ్. సో ఈ 5 అనేవి శిల్పకళలో మనకి రకరకాల ఫామ్స్ అనమాట. సో దీంట్లో ముఖ్యంగా ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండగలిగింది రాతి మాత్రమే. అందువల్ల ఇవి మనకి ఎక్కువగా దొరుకుతాయి. దీని తర్వాత స్థానం లోహం. సో లోహం అనగానే దాదాపుగా ఇది అందరికీ ఉండే ఒక చిన్న అనుమానమే.
సో దొరికిన ప్రతిదీ బంగారం ఉంటుందనో లేకపోతే పంచలోహం అనో ఒక చిన్న అనుమానం ఉండటం, దీనికి కారణం అనేక సినిమాల్లో అవి చూపించటం కేవలం దాని ద్వారానే. దీనికి మళ్ళీ శాసనాలు, మీరు చాలా మంచి పాయింట్ కూడా అడిగారు. సో శాసనాలు అంటే బేసిక్ ఏంటంటే చరిత్ర రాయటానికి అత్యంత ప్రథమంగా అథెంటిక్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగింది శాసనాలు మాత్రమే. ఎందుకు అంటే ఒక పండితుడు అంటే ఎవరైనా రాసిన అంటే రాజు గనక తన కవిచేత రాయించుకున్నాడు అనుకోండి, తన ఇన్ఫ్లుయెన్స్ వాడి దాన్ని కొంచెం ఎగ్జాగరేట్ చేసుకునే ఛాన్స్ ఉంది. కానీ శాసనాల్లో ఆ ఛాన్స్ లేదు. సో శాసనాల్లో ఉన్నది ఉన్నట్టు రాయాల్సిందే. సో ఆ విధంగా శాసనాల వల్ల చరిత్ర మనకు తెలుస్తుంది. అయితే ఈ శాసనాలు ఎలా దొరుకుతాయి అంటే చాలా చోట్ల కింద పడిపోయి వాటి మీద రాత ఉండటం, ఈ రాతలు ఏదో బంగారానికి దారి ఉండటం, ఇవన్నీ అపోహలు ఉంటాయి. సో దీనికి సింపుల్గా చెప్పాలంటే మనం జనరల్గా న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటాం, ఆటోలో డబ్బులు దొరికినాయని, బస్సులో డబ్బులు దొరికినాయని. మీకు ఎప్పుడైనా దొరికినాయా? ఎందుకు దొరకలేదు? అది ఎవరో మర్చిపోతే, పొరపాటున మర్చిపోతే అది మనకి దొరుకుతాయి. ఎవరికైనా దొరికితే దాన్ని రిపోర్ట్ అవుతాయి. అదేవిధంగా ఈ బంగారం ఎక్కడైతే దొరుకుతున్నాయో ఇవన్నీ కూడా ఎవరో పొరపాటున మర్చిపోతే అవి అకస్మాత్తుగా లేకపోతే యాక్సిడెంటల్గా బయటకు వచ్చినాయే తప్ప ఎవరు సాహసం సినిమాలో చూపించినట్టుగా శాసనాల్లో రాసి మరీ ఉండవండి. ఇది కేవలం అపోహే. సో చాలా గుళ్ళలో బంగారాన్ని భద్రపరచడం ఎందుకంటే దానికి ఆభరణ లైక్ అలంకరణకి వాడేవాళ్ళు కాబట్టి చాలా గుళ్ళలో ఆభరణాలు ఉండేవి. అంతేగాని అదేమి స్టోర్ హౌస్ లాగో లేకపోతే ట్రెజరీ హౌస్ లాగో ఇలా అయితే శాసనాల్లో ఖచ్చితంగా ఉండవండి. ఓకే, శ్రీనాథ్ రెడ్డి గారు, ఈ ఆర్కియాలజీ అంటే పురావస్తు ద్వారా మనకి కొన్ని మ్యూజియంస్ని ఆ డిపార్ట్మెంట్ పురావస్తు శాఖ వారు మరి భారతదేశ వ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మ్యూజియంస్ని ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేటి విద్యార్థులు మరి వీళ్ళు ఏదైనా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనుకున్నట్టయితే కనుక మీరు సూచించేటువంటి మంచి ఈ మ్యూజియంస్ని మీరు వాటిని కేంద్రాల పేరు చెప్పండి, అవి ఎందుకు విజిట్ చేయాలి, వాటిని పర్పస్ ఏ ఉద్దేశంతో మనము వాటిని విజిట్ చేస్తే సందర్శిస్తే మనకి దాని ద్వారా ఏమి జ్ఞానం కలుగుతుంది, మనం వాట్ వీ కెన్ రిసీవ్ త్రూ దట్ విజిట్ ఆఫ్ దట్ మ్యూజియం పర్టికులర్లీ అనేటువంటి ఒక విషయాన్ని విశదీకరించండి. డెఫినెట్గా అండి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా మ్యూజియంస్ చాలా అభివృద్ధి చెందుతున్నాయి. ఇది ఇటు దేశవ్యాప్తంగా కానివ్వండి, అంతర్జాతీయంగా కానీ మ్యూజియంస్ యొక్క స్థాయి మరియు సాంకేతిక చాలా పెరిగింది. మనం ఇదివరకు చూసుకున్నట్లయితే మ్యూజియంస్ అన్నిట్లో కూడా గ్లాస్ అంటే దాదాపుగా మన ఇంట్లో అరమరల్లో ఎలా ఉంటాయో అలా వస్తువులు పెట్టేవాళ్ళు. ఎందుకు? వచ్చిన ప్రజలందరూ కూడా వాటిని స్పర్శించటం కోసం పట్టుకోవటం, లేకపోతే మరొక ఏదైనా దాని మీద రాయటం, ఇలాంటివి చేయటం వల్ల దాని నుంచి రక్షించటానికి లేకపోతే మరొక స్టాఫ్ తక్కువ ఉండటం వల్ల కానీ ఇది వరకు దాదాపుగా షోకేసుల్లో ఉన్నట్లుగా ఉండే. కానీ ఇప్పుడు మారింది పరిస్థితులు. సో అంతర్జాతీయంగా ఎలా అయితే మ్యూజియంస్లో వస్తువులు అంటే దాదాపుగా మీరు దాన్ని దగ్గర నుంచి అతి దగ్గర నుంచి చూసే విధంగా వితౌట్ ఎనీ గ్లాస్ లేకుండా ఏం లేకుండా డైరెక్ట్ చుట్టూతా 360 డిగ్రీస్ ఎప్పుడు కూడా మనం కేవలం ముందే కాదండి, సో దాని చుట్టూ విగ్రహాలు చుట్టూ కూడా మొత్తం చూసే విధంగా ఈరోజు చాలా మ్యూజియం డెవలప్ అయినాయి. అందులో అత్యద్భుతమైనది పాట్నా మ్యూజియం, బీహార్ పాట్నా మ్యూజియం ఇప్పుడు వరల్డ్ క్లాస్ మ్యూజియం అయిందండి. రీసెంట్గా డెవలప్ అయినట్లు అది ఖచ్చితంగా ఎవరైనా ఈ మ్యూజియాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేదు అతి దగ్గరగా అతి సూక్ష్మంగా వస్తువుల్ని కనుక పరిశీలించాలనుకుంటే కనుక పాట్నా మ్యూజియం ది బెస్ట్ అండి. ఇదే కాక మనకి హైదరాబాద్లో చూసుకుంటే సాలార్జంగ్ మ్యూజియం ఉంది, సెనిటరీ మ్యూజియం అని చెప్పి స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు తిరుపతిలో కూడా దాదాపుగా 100 కోట్లతో మ్యూజియం ఆధునీకరణ అవుతుంది. సో ఇలా అనేక మ్యూజియాలు డెవలప్ అవుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక బాపు మ్యూజియం, సో విజయవాడలో ఉన్న బాపు మ్యూజియంని రీసెంట్గా డెవలప్ చేశారండి. చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. సో ఆది మానవుడి దగ్గర నుంచి 20వ శతాబ్దం వరకు ప్రతి వస్తువుకి ఒక సెక్షన్ కేటాయించి చాలా అంటే చాలా నీట్గా ఉందండి. సో విద్యార్థులు అందరూ కూడా చరిత్రను తెలుసుకోవాలనుకుంటే, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రను తెలుసుకోవాలనుకుంటే చాలా ఆశ్చర్యపోయే విషయాలు, అంటే అక్కడికి వెళ్ళేదాకా ఇవి మనకున్నాయా అనే తెలియనంత ఆశ్చర్యపోయే విషయాలు కూడా అక్కడ మనం చూడవచ్చండి. సో ఓకే, శ్రీనాథ్ రెడ్డి గారు, మరి ఇన్ని మంచి కేంద్రాల గురించి ఇంత మంచి సమాచారాన్ని మీరు ఒక అనుభవజ్ఞులుగా విశదీకరించారు. ఇంకా లోతుగా కనుక మనము ఈ ఇంటర్వ్యూ కార్యక్రమంలోకి వెళ్తే, మీ పరిచయ కార్యక్రమాన్ని నేను చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని గమనించాను. మీరు ద్వారకా
అలాగే ఇంకా కొన్ని నగరాల్లో మీరు బ్రహ్మగిరి కానీ లేకపోతే పనిగిరి కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో పరిశోధన చేశాను నేను అని చెప్పి మీ జీవిత చరిత్ర రాసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ ద్వారకా అనేది మనకి ఒక సస్పెన్స్. ఎందుకని కృష్ణుడు నివసించినటువంటి ఒక ప్రాంతము గుజరాత్ తీరంలో, అది గతంలో ఉండేదంటే ఎవరు నమ్మల. ఆ తర్వాత సముద్రంలో మునిగిందని చెప్పి ఆనవాళ్లతో సహా పురావస్తు శాఖ వారు వీడియోలను బయటపెట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని నమ్మటం మనం ప్రారంభించాము. అప్పట్లో కథలు తర్వాత సినిమాలు చెప్పుకున్నామే కానీ శ్రీకృష్ణుడు ఉండేవాడట, ద్వారకా నగరం ఉండేదట అని చెప్పుకున్నామే కానీ మొన్నటిదాకా మనకు తెలిసింది కాదు. ఇప్పుడు మీరు ఆ ద్వారకా కానీ ఇట్లాంటి ప్రాంతాలను విజిట్ చేసినప్పుడు ఒక పరిశోధకులుగా మరి మీరు ఫీల్ అయినటువంటి లేకపోతే ఆ పరిశోధనలో భాగంగా మీరు తెలుసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని మా ధర్మపీఠం ప్రేక్షకుల కోసం వివరించండి. డెఫినెట్గా అండి. సో ఈ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా అంటే చాలా నిదానంగా జరిగే ప్రాసెస్. ఎంతో సూక్ష్మంగా, అంటే మేము ఏ గడ్డపారలతోనో ఏ పారలతోనో మట్టిని తొలగకుండా వెరీ చిన్నగా, అంటే దాదాపు మన ఇంట్లో టాపీ మేస్త్రి వాడే అంత చిన్న టాపీ మాత్రమే, అలాంటి వాటితో కేవలం తవ్వుకుంటూ లేయర్ బై లేయర్ స్లోగా చేసుకుంటూ ప్రతిదాన్ని జల్లెడ పెట్టి అందులో దొరికే వస్తువులు, అంటే సూక్ష్మంగా దొరికే వాటిని పరిశీలిస్తూ ఉంటాం. అయితే ఈ ద్వారకా అనేది ఏంటంటే బేసిక్గా ఆర్కియాలజీలో ఉన్న వాటిలో కొన్ని మన పురాణాల్లో ఏవైతే ఉన్నాయో, హస్తిన అవ్వచ్చు, లేదా ద్వారకా అవ్వచ్చు, మధుర అవ్వచ్చు. సో ఇవన్నీ కొన్ని ఏంటంటే ప్రజలకి కొంచెం వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో దాన్ని తప్పు లేదు, కానీ ప్రెజెంట్ జరిగిన ఎక్స్కవేషన్ గురించి అది ఇంకా రిపోర్ట్ రాలేదు కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. కానీ మునుపు జరిగిన ఎక్స్కవేషన్స్లో చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. దాదాపు సముద్రంలోకి 200 అడుగులు లోతులోకి వెళ్ళి వాటిని పరిశోధించి వాటి అన్నీ కూడా ఉన్నాయి. అయితే దాన్ని కొంతమేర ఎగ్జాగరేషన్ జరగటం అనేది కామన్. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనుకుంటే, మన బాలకృష్ణ గారు గనక తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్తుందే, అందులో డైరెక్టర్ బాలకృష్ణని పవర్ చూపించాలనుకున్నారు. అదేవిధంగా మాకు దొరికే వస్తువుల్లో కొంత ఉంటే కొంచెం బయటకు వచ్చి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం ఎగ్జాగరేషన్ ఉంటుంది. సో దాన్ని మేము తప్పు పట్టలేము. ఇక్కడ సైన్స్ నమ్మకంకి ఎప్పుడూ 2 కళ్ళండి. సో మనం చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి చందమామ రాదు, అది మీ అమ్మ అబద్ధం చెప్తుందని ఎంత తప్పు అవుతుందో, ఇలానే నమ్మే వాళ్ళని అది తప్పు అని మనం చెప్పకూడదు. వాళ్ళ అమ్మ గోరుముద్దలు తినిపించడానికి వేరే చెప్తూ మంచి తినిపిస్తుంది. సో ఇట్లా మంచి జరిగే క్రమంలో మనం కొన్ని విషయాల జోలికి వెళ్ళకూడదండి. అంటే చాలామంది విమర్శించడం కానీ, ముఖ్యంగా మా పరిశోధకులకి మీరు దేవుణ్ణి నమ్ముతారా లేకపోతే ఇది ఇంకోటి చేస్తారా అనేది ఎక్కువ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సో వీటిని నమ్మకం వేరండి, మేము చేసే వృత్తి వేరు. సో వీటిని మేము 2 సపరేట్గానే చూడదలుచుకుంటామే తప్ప, అయితే కొంతమేర అక్కడ వస్తువులు దొరికిన మాట వాస్తవం. సో అవి ఎప్పుడివి ఏంటి అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉన్నవి. సో అది ఇంకా రిపోర్ట్ బయటికి రాకుండా చెప్పటం కూడా కరెక్ట్ కాదండి. ఓకే. శ్రీనాథ్ రెడ్డి గారు, మరి ఒక ఆర్కియాలజిస్ట్గా మీరు, అంటే ఒక పురావస్తు శాఖతో పనిచేసినటువంటి మీరు పురావస్తు పరిశోధకులుగా మరి అంతిమంగా ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు మన ప్రేక్షకులకు ఇచ్చేటువంటి ఒక మంచి సందేశం, మెసేజ్. డెఫినెట్గా అండి. సో ఈ ఆర్కియాలజీ అంటే కేవలం నేను మొదట మన కల్చర్ మీద ఇంట్రెస్ట్తోనే ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందండి. మెల్లమెల్లగా మన యొక్క సంస్కృతి చరిత్ర తెలుసుకొని పూర్తిగా ఆర్కియాలజీలోకి వెళ్ళిపోయానండి. సో నేను కేవలం పరిశోధకుడినే అండి. ఇంకా ఆర్కియాలజిస్ట్ అవ్వడానికి నాకు అంత ఇంకా వయసు ప్లస్ అనుభవం రాలేదని నేను ఫీల్ అవుతాను. సో ఇది సముద్రం ఉందండి, ఏ రోజు కూడా మనం అంతిమంగా ఇందులో పరిపూర్ణంగా చేయాలని చెప్పుకోలేం. సో ఎంతోమంది అనుభవకులు చాలామంది గొప్పవారు ఉన్నారండి. సో వాళ్ళలో ఒక చిన్న ఇసుక రేణువులాగా నేను అవ్వాలనేదే నా ఉద్దేశం అండి. అయితే ప్రజలందరికీ నేను చెప్పదలిసేది ఏంటనగా, ముఖ్యంగా నేను గ్రామాల్లో తిరిగి చరిత్రని నోట్ చేసేటప్పుడు ముఖ్యంగా నేను ఫేస్ చేసేది ఏంటంటే ఈ ఆధునీకరణ, మోడర్నైజేషన్. సో చాలా ఊరుల్లో కొంచెం ఆర్థికంగా బలపడిన ఊర్లు అన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే వాళ్ళ యొక్క గ్రామంలోని చారిత్రక కట్టడాలు, ముఖ్యంగా గుళ్లను డెవలప్మెంట్ పేరుతో కంప్లీట్గా సిమెంట్తో స్ట్రక్చర్స్ కడటం జరుగుతుందండి. సో దానివల్ల ఏమవుతుందంటే అసలు గ్రామ చరిత్రే పోతుందండి. సో అది చాలా నాకు బాధ కలిగిస్తుంది. దాంతో పాటుగా విగ్రహాలు, సో ఇందాక మనం అనుకున్నట్లుగా ఆ మూలన ఏవైతే గోడల దగ్గర లేకపోతే ఇంకా తీసేసిన విగ్రహాలు ఉన్నాయో వాటిని కొత్తగా ఏం చేస్తున్నారంటే సముద్రంలో కలిపేయటమో లేకపోతే నదుల్లో కలిపేయటమో ఇలాంటి ఒక చిన్న ఇంకా కూడా అక్కడ ఇక్కడ అలాంటివి చేస్తూ ఉన్నారు. సో అలా చేయకుండా మీ దగ్గరలో ఉన్న
సంఘర్షాలకు అంటే మ్యూజియంకో, లేకపోతే గ్రామంలోనే ఒక చిన్న స్కూల్లోనో, లేకపోతే అదే గుడిలోనో ఒక చిన్న పీఠాలు ఏర్పాటు చేసి ఆ విగ్రహాలు నిలుపుకోగలిగితే కనుక గ్రామం యొక్క చరిత్ర కూడా బాగుపడుతుంది. సో దానితో పాటుగా గుళ్ళని ఎప్పుడైతే మోడర్నైజ్ చేస్తున్నారో, సో దానికి చాలా టెక్నిక్స్ వచ్చినాయండి. అంటే ఎప్పుడైతే ఈ పిల్లలు ఆడుకునే లెగో బాక్స్ లాగే ఆ విగ్రహం యొక్క ఆ గుడి యొక్క రాళ్ళన్నిటిని కూడా పీకి మళ్ళీ అదే విధంగా ఎంత లెవెల్ కావాలో అంత లెవెల్ పెట్టుకొని మళ్ళీ దాన్ని అదే విధంగా అమర్చి అదే గుడిని చేయొచ్చండి. సో అట్లా గుళ్ళని మోడర్నైజ్ చేయటం కొంచెం చరిత్రపరంగా మాకు బాధ కలిగిస్తుంది. సో అది చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనాథ్ రెడ్డి గారు. Thank ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా మా స్టూడియోకి విచ్చేసి మ్యూజియంకి సంబంధించి ముఖ్యంగా ఈ పురావస్తు శాఖ నిర్వహించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి మీరు అనేక విషయాల్ని మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్.